హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం డోంట్ ఫర్గెట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాపులారిటీ సెలబ్రిటీ స్టేటస్. ఇది సంపాదించుకోవడం ఎంత కష్టం అంటే చాలా కష్టం. చాలామంది కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడితే కానీ ఈ పాపులారిటీ అనేది, ఈ సెలబ్రిటీ హోదా అనేది రాదు. కానీ చాలామందికి త్వరగా వచ్చింది, అలాగే త్వరగా పోయింది. అలా త్వరగా సంపాదించినటువంటి అదృష్టవంతులు మరియు త్వరగా పోగొట్టుకున్న దురదృష్టవంతుల గురించి ఈరోజు నేను మీకు పాయింట్ టు పాయింట్ తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ మూవ్. మొదటి వ్యక్తి సునీల్. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి సినీ స్టార్ మరియు కమీడియన్ సునీల్ గారు. అయితే ఈ సునీల్ గారు కమీడియన్గా ఉన్నప్పుడు ఇతని చేతిలో మినిమం 5 లేదా 6 సినిమాలు లేదా 10 సినిమాలు ఉండేవి. ఇతను ఏ విధంగా ఇన్కమ్ తీసుకునేవాడు అంటే, వన్ డేకి బ్రహ్మానందం గారు 1 lakh తీసుకుంటే ఇతను 1.5 తీసుకునేవారు, 1.5 తీసుకునేవారు. వన్ డే వచ్చి నటించినందుకు వాళ్ళకి 1.5 ఇవ్వడం జరిగేదనమాట. అయితే సునీల్ గారు కమీడియన్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు మగధీర సినిమా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత చిరంజీవి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, మగధీర మూవీ మా యొక్క మెగా ఫ్యామిలీ వల్లే బాగా గ్రాండ్గా హిట్ అయింది, గ్రాండ్గా సక్సెస్ అయింది అని చిరంజీవి గారు అనటంతో మన రాజమౌళి గారి ఇగో హట్ అయింది. ఇగో హట్ అవ్వడంతో ఆయన అప్పుడు డిసైడ్ అయ్యాడు, నేను ఒక కమీడియన్తో, ఒక స్టార్ హోదా లేని ఒక కమీడియన్తో సినిమా తీసి భారీగా హిట్ కొడతాను చూడండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసి మగధీరకి పెద్ద సినిమాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మర్యాద రామన్న సినిమా తీయడం మొదలుపెట్టారు. మర్యాద రామన్న సినిమాని సునీల్ని ఎంచుకొని ఆ తర్వాత ఆయన డైరెక్షన్ చేసిన తర్వాత అది భారీగా హిట్ అయిందనమాట. సునీల్ గారి యొక్క దిశ తిరిగిపోయింది, సునీల్ గారి యొక్క రాత మారిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే, మగధీర సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి గారు మర్యాద రామన్న సినిమా తీసి భారీగా హిట్ కొట్టారు. రాజమౌళి గారిది బాగానే ఉంది, కానీ మన సునీల్ గారు పూల రంగడు అనే సినిమా తీశారనమాట. అది అంతగా ఊహించినంతగా ఆడింది అది. ఆ తర్వాత చాలా సినిమాలు, జక్కన్న అని ఇంకా కొన్ని మధ్యలో చాలా సినిమాలు తీశారు. అవన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆయన కెరీర్ అనేది ఆగిపోయింది. ఆయన కమీడియన్గా చేస్తున్నప్పుడు ఆయన చేతిలో 5 లేదా 6 సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఆయన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ప్రజెంట్ అయితే ఆయన ఏ సినిమా తీస్తున్నో ఎవరికీ తెలియదు. రెండో వ్యక్తి మన మధుప్రియ గారు చాలా పాటలు పాడినప్పటికీ ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లన అనే సాంగ్ ఊహించినటువంటి హిట్ కొట్టింది. ఎంత హిట్ కొట్టిందంటే తన అమెరికా, సింగపూర్, జపాన్ లాంటి తదితర దేశాలకు వెళ్ళి ఈ పాటను పాడింది. ఆమె తెలుగు ప్రజలకు వినిపించడానికి ఈ పాటను పాడింది. అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ పాట. అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసిన తర్వాత ఏం జరిగింది, మధుప్రియ గారి పాపులారిటీ పెరిగిపోయింది, వాళ్ళ స్టేటస్ మారిపోయింది. ఆ తర్వాత మధుప్రియ గారికి ఏమనిపించింది, ఇదంతా నా వల్లే, నేనేం చేసినా యాక్సెప్ట్ చేస్తారు మా వాళ్ళు అని చెప్పి మధుప్రియ గారు ఒక అతన్ని లవ్ చేశారు. ఒక అతన్ని లవ్ చేయడం తన అమ్మా నాన్నకు నచ్చలేదు. అమ్మా నాన్నకు నచ్చకపోవడంతో వాళ్ళ అమ్మా నాన్నను ఎదిరించి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత నెటిజన్లు ఏ విధంగా కామెంట్ చేశారంటే, ఆడపిల్ల పుడితే ఎందుకు బాధపడతారో తెలుసా అమ్మ, ఆడపిల్ల పుడితే వాళ్ళకు కట్నాలు ఇవ్వబడతాయనో, వాళ్ళకి అది చేయబడుతుందనో, వాళ్ళకి చదివించబడతాయనో, వాళ్ళకి బట్టల ఖర్చుతో ఎవరు బాధపడరు. ఆడపిల్ల పుడితే ఎవరితో లేచిపోతుంది అని ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్, ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు బాధపడుతున్నారమ్మా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నెటిజన్లు వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారు. ఆ తర్వాత తన భర్తతో ఆమెకి డైవర్స్ అయిపోయింది, విడిపోయారు. ఇదంతా లాఫ్. తాను వచ్చిన పాపులారిటీని ఒక్కసారిగా దింపుకుందనమాట. దింపుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా మన ఫిదా మూవీలో పాట పాడారు. ఆ తర్వాత మొన్న వచ్చిన సర్లేరు నీకెవరో ఒక పాట పాడి తమ క్రేజ్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఆమె కూడా ఇంకా డెవలప్ అవ్వాలి. మూడో వ్యక్తి, ఈ వ్యక్తి తెలుసుగా మీకు, బహుశా ఈ వ్యక్తిని మీరు గుర్తు పట్టకపోయి ఉండొచ్చు. ఈ సాంగ్ తెలుసు కదా మీకు, ఈ సాంగ్ అప్పట్లో ఉన్నటువంటి జనరేషన్ని, అప్పట్లో ఉన్నటువంటి యూత్ని, అప్పట్లో ఉన్న ప్రజల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, యూట్యూబే ఈ సాంగ్ కోసం తన అప్డేట్ని మార్చుకుంది. ఏ విధంగా, అప్పట్లో యూట్యూబ్కి 1 lakh వ్యూస్ మట్టుకే ఉండేవి, 1 lakh వ్యూసే గగనం అన్నట్టుండేది. ఆ తర్వాత ఇది రాగానే 1 million వ్యూస్ అనేవి వచ్చాయి. దీనివల్ల యూట్యూబ్ వాళ్ళే ఈ యొక్క అప్డేట్ని అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి స్టార్స్, ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ అందరూ యూట్యూబ్ వాళ్ళ తలరాతను మారుస్తుంటే, యూట్యూబ్ తలరాతను మార్చింది మట్టికి పిఎస్వై గంగమ్మ స్టైల్ సాంగే. ఇది అందరికీ తెలుసు. అయితే ఇతను చాలా సాంగ్స్ చేశాడు కానీ ఇతని ఛానల్ మీరు ఇప్పుడు గమనించి చూస్తే 7 సంవత్సరాల క్రితం పోషన్ సాంగ్ ఉంటుంది. ఇప్పుడు పోషన్ సాంగ్స్కి అంత వ్యూస్ ఉండవు. తను ఎందుకు అలా పడిపోయాడు, ఎందుకు అలా అయిందనేది ఎవరికీ తెలియదు. నాలుగో వ్యక్తి మీ అందరికీ తెలుసు, ఎవరో కాదు, అర్జున్ రెడ్డి, మన విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే, అరే సపోర్ట్ ఉంటేనే పైకి ఎదగలం, ఈ జనరేషన్లో మనీ ఉంటేనే మూవీ ఫీల్డ్లో బయటికి రాగలం అనుకునే వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. ఎటువంటి సపోర్ట్, ఎటువంటి మనీ, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా
ఒక తెలుగు టాలీవుడ్ని ఒక ఊపు ఊపి ట్రెండ్ సెట్ చేసినటువంటి మూవీ అర్జున్ రెడ్డి మూవీ. ఇంతగా క్రేజ్ సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ గారు తర్వాత గీతా గోవిందం మూవీ తీశారు, అది కూడా బాగానే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఆయన అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడంతో రీసెంట్గా వచ్చిన వరల్డ్ ఫేమస్ మూవీపై బాగా ఆయన నమ్మకం పెట్టుకున్నారు, అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. చాలామంది ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ పని అయిపోయింది అది ఇది అని చాలామంది నెటిజన్లు పేర్కొంటున్నారు. చాలా న్యూస్ పేపర్లు, చాలా సినిమా ఫీల్డ్లో కూడా వినపడుతుంది అనమాట. మరి ఆయన క్రేజ్ ఎటు పోకుండా ఆయన ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 5వ వ్యక్తి మన రవితేజ గారు. రవితేజ అంటే తెలియని వారున్నారు, మాస్ మహారాజా. ఎస్, ఈ సీన్ ఎంత ఫేమస్ అంటే తెలుగులో కామెడీ అండ్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అన్నీ చేసే స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన రవితేజ గారే. ఈయన కూడా చాలా ఫేమస్, ఈయన కూడా చాలా పెద్ద స్టార్. మరి ఈయనకి ఏమైందో కానీ ఈయన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. కాబట్టి టీవీ9 రీసెంట్గా ఏం పేర్కొందంటే రవితేజ గారి పని అయిపోయింది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అవును, ఆయనకు వచ్చే ఫ్లాపుల్ని బట్టి, ఆయనకు వచ్చే డిజాస్టర్ని బట్టి ఆయన పని అయిపోయిందని మనం అనుకోలేం. ఎందుకంటే ఆయన కూడా సోలోగా ఎదిగినవాడు, సపోర్ట్తో పైకి వచ్చినవాడు కాదు, ఆయన సోలోగా ఎదిగినవాడు. అటువంటి ఆయన పాపులారిటీ అనేది అంత ఈజీగా పడిపోదు. ఆయన పడిపోయినా మళ్ళీ నిలదొక్కునే స్టామినా ఆయన దగ్గర ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్. పాపులారిటీ రావటం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. చాలామంది లైఫ్లో సఫర్ అవుతూ ఉంటారు, చాలామంది లైఫ్లో బాధపడుతూ ఉంటారు. నాకు సక్సెస్ రావట్లేదు, నేను సక్సెస్ కాలేకపోతున్నాను, ఎదుటివాడు ఊగినే సక్సెస్ అయిపోతున్నాడు, వాడి దగ్గర టాలెంట్ అయిపోయిన వాడు సక్సెస్ అవుతున్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నా కానీ నేను సక్సెస్ కాలేకపోతున్నానని చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారని మీరు బాధపడమాకండి, మీరు ఎందుకు సక్సెస్ కావట్లేదో మీరు ఆలోచించండి. అవును, మీకు ఒకటి చెప్పనా, నేను గేదెకి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు ఫ్రెండ్స్. మీరు సింహంలాగా పరిగెత్తాలి. అది లేడీ కూడా లేడీలాగా గోల్ పరిగెడుతూనే ఉంటుంది, మీరు దాని వెనకే పరిగెత్తండి. అప్పుడే మీ వద్దకి సక్సెస్ అనేది అంతే స్పీడ్గా రావడం జరుగుతుంది. మీరు సక్సెస్ కావాలంటే కష్టపడాలి, నష్టపోవాలి, అయ్యే ఉండవు. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనం అంటే అవసరం ఉండాలి. దట్స్ సింపుల్. మీ దగ్గర మ్యాటర్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీ దగ్గర మ్యాటర్ లేదు అని మీకు అనిపిస్తే మీరు వెయిట్ చేయండి. ఆ మ్యాటర్ ఉంటే మీకు నిదానంగా తెలిసిపోతుంది. ఇది సైనింగ్ ఆఫ్ బై. నా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు షేర్.